Hi my dear friends, this is Dr. Raj Mohammed. Welcome to History YouTube ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఈ వీడియోలో లార్డ్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణల గురించి తెలుసుకుందాం. సూటిగా సుత్తి లేకుండా అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు మరియు ఎంఏ బిఏ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా సివిల్స్ దగ్గర నుంచి చిన్న ఉద్యోగాన్ని వరకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చక్కగా రాసుకోండి, నోట్ చేసుకోండి. మీకు రివిజన్ చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా లార్డ్ విలియం బెంటింగ్ యొక్క పరిపాలనా సంస్కరణల గురించి తెలుసుకుందాం. భారతదేశానికి అనేక మంది బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వచ్చారు. బట్ అయితే భారతీయుల యొక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింగ్. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు అటు రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా, ముఖ్యంగా సామాజిక సంస్కరణలు ఎంతగానో భారతీయులను ప్రభావితం చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఇతను శాంతి కామకుడుగా, పరిపాలనా దక్షుడిగా, సహృదయుడిగా మరియు రాజనీతి యజ్ఞుడిగా పేరు పొందినటువంటి వ్యక్తే ఈ లార్డ్ విలియం బెంటింగ్. ఇతను భారతీయుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇతని యొక్క అసలు పేరు విలియం హెన్రీ కావెండిష్ బెంటింగ్. ఇతను మంచి విద్యావేత్త మరియు ఉదారవాది, అంటే లిబరల్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. భారతదేశ చరిత్రలో ఇతనితో ఒక నూతన అధ్యాయం అనేటువంటిది ప్రారంభమైంది. ముఖ్యంగా ఇతను జెన్నీ బెంథామ్ ప్రవేశపెట్టినటువంటి యుటిలిటేరియనిజం, తెలుగులో ఉపయోగితావాదము అంటాం. అంటే ఎక్కువ మందికి ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వడమే యుటిలిటేరియనిజం యొక్క ప్రధాన ఉద్దేశం. ఉపయోగితావాదం అనేటువంటిది ఎక్కువ మందికి హ్యాపీనెస్గా ఉండాలి, అదే దాని యొక్క ప్రధాన ఎయిమ్. అదేవిధంగా జేమ్స్ మిల్ యొక్క భావాలతోనూ లార్డ్ విలియం బెంటింగ్ ఎంతగానో ప్రభావితమయ్యాడు. ముఖ్యంగా ఇతను మీరు ఫోటోగాని చూసినట్టయితే కనుక ఇతను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఫేస్ కట్ను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా ఇతను మానవుని యొక్క అభివృద్ధికి విద్య ఒక్కటే మూలమైనటువంటి మార్గము అన్నాడు. అంటే విద్య లేకుండా డెవలప్మెంట్ అనేటువంటిది సాధించలేము అనేటువంటిది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా ఇతను 1828 నుంచి 1835 వరకు భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఇతను పనిచేసినటువంటి కాలంలో అనేక రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఇతని కాలంలో 1833 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని అనేటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారము అప్పటి వరకు బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి పదవి ఒక్కసారిగా బ్రిటిష్ ఇండియాకు గవర్నర్ జనరల్ అనేటువంటి పేరు మార్చడం అనేటువంటిది జరిగింది. దాని ప్రకారము మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఈ లార్డ్ విలియం బెంటింగ్ను ఎంపిక చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇతను మంచి రాజనీతిజ్ఞుడు, స్వాతంత్ర ప్రియుడుగాను ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా ఇతను ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా అక్రమ లాభాలు పొందడము ఈ ప్రభుత్వ ఉద్దేశము. అంటే అప్పటి వరకు చేసినటువంటి వాళ్ళంతా ఆ విధానాన్ని ఫాలో అయ్యారు. ఇది బ్రిటిష్ యొక్క రాజనీతికి, ధర్మానికి పూర్తిగా విరుద్ధము అని చెప్పి సగర్వంగా ప్రకటించాడు. అంటే ఆంగ్లేయులు అయినప్పటికీ కూడా అది మంచిది కాదు అని చెప్పాడు. అంతేకాకుండా ఇతను చేసినటువంటి గొప్ప పరిపాలనా సంస్కరణల వల్ల భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలు కూడా వెలికి రావడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగంలో ఎన్నో రకాలైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉన్నత పదవులు అనేటువంటివి ఉన్నాయి. బట్ అయితే భారతీయులకు అవి లభించేటువంటివి కాదు. మొట్టమొదటిసారిగా భారతీయులకు కూడా వాళ్ళ యొక్క హోదాకు తగ్గట్టు ఉద్యోగాలు లభించడం అనేటువంటిది లార్డ్ విలియం బెంటింగ్ కాలంలోనే జరగడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా విద్యారంగంలోనూ, సాంఘిక జీవనంలోనూ ఇతను ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా అవి భారతదేశం యొక్క పురోగతికి, భారతదేశ అభివృద్ధికి అన్ని రకాలుగాను ఉపయోగపడాయనంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ముఖ్యంగా ఇతని యొక్క పరిపాలనా సంస్కరణలు కానీ మీరు చూసినట్టయితే అనేక రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనటువంటివి ఆర్థికపరమైన సంస్కరణలు, విద్యా సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, సామాజిక సంస్కరణలు, భూ సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు మరియు పరిపాలనా సంస్కరణలు, ఇతర సంస్కరణలు. ఇవన్నీ కూడా అతను ప్రవేశపెట్టినటువంటివి. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఇక్కడ చూద్దాం.
ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు కానీ తీసుకున్నట్టయితే కనుక లార్డ్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ అయ్యే నాటికి బ్రిటిష్ వారి యొక్క ఆదాయం అనేటువంటిది దిగజారిపోయింది. ఆర్థిక లోటు అనేటువంటిది ఉన్నింది. ఆదాయం పెద్దగా లేదు. సో కాబట్టి ఆర్థిక స్థితిని ఇతను మెరుగుపరచడానికి ప్రయత్నాలు అనేటువంటివి చేశాడు. చివరికి విజయం కూడా సాధించాడు. ముఖ్యంగా ఏంటి ఆ సంస్కరణలు అంటే కనుక రాబడికి మించినటువంటి ఖర్చులన్నింటినీ కూడా తగ్గించేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించేశాడు. అంతేకాకుండా కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి సివిల్ మరియు మిలిటరీ విభాగాల్లో జరుగుతున్నటువంటి అత్యధికమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నింటినీ కూడా పూర్తిగా తగ్గించేశాడు. అంతేకాదు నల్లమందు వ్యాపారాన్ని కూడా తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఎవరైతే నల్లమందు వ్యాపారం చేస్తారో వాళ్ళకు లైసెన్సులు ఇచ్చేటువంటి పద్ధతిని కూడా ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల కంపెనీకి ఎక్కువ ఆదాయం కూడా వచ్చింది. అదేవిధంగా మనకు ఇక్కడ కానీ చూసినట్టయితే కనుక పరిపాలనలోను న్యాయ సంస్థల్లోనూ అధిక జీతాలతో చాలామంది ఇంగ్లీష్ ఉద్యోగులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకు? సో కాబట్టి భారతీయులకు తక్కువ జీతంతో ఇస్తే కనుక పని చేస్తారు కదా అని చెప్పి అటు న్యాయ మరియు పరిపాలనా విభాగాల్లో తక్కువ జీతాలతో భారతీయులు నియమించుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే భారతీయులకు కూడా అవకాశాలు కల్పించారు. అంతేకాకుండా ఇక్కడ మిలిటరీ సిబ్బందికి యుద్ధాలు జరిగేటువంటి సమయంలో వాళ్ళకు అలవెన్స్లు అనేటువంటివి ఇచ్చేటువంటి వాళ్ళు. యుద్ధాలు జరిగినా జరగకపోయినా ఇది వచ్చేటువంటి వాళ్ళు. సో కాబట్టి యుద్ధాలు జరగనప్పుడు ఎందుకు ఇలా అలవెన్స్ ఇవ్వడం అని చెప్పి ఆ రోజువారీ అలవెన్స్లు అనేటువంటివి రద్దు చేయడం అనేటువంటి జరిగింది. దీనివల్ల బ్రిటిష్ ఎంప్లాయీస్ అంతా కూడా పూర్తిగా అతన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆయన వాళ్ళ యొక్క అసంతృప్తిని కేర్ చేయలేదు. ఆయన ముందుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఆర్థిక లోటుతో నడుచున్నటువంటి కంపెనీని ఆర్థిక సముద్రిగా చేశాడు. అంతేకాకుండా కంపెనీ డైరెక్టర్లు తనపై పెట్టినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి తన యొక్క లక్ష్యాన్ని సాధించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా ఇతను ప్రవేశపెట్టినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంద్రా అంటే తానుకు ఏదైతే బాధ్యతను అప్పచెప్పాడో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా జయప్రదంగా నిర్వహించి కార్యదీక్షతో పట్టుదలతో పనిచేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా భారతదేశం నుంచి అతను బయలుదేరినప్పుడు నిజంగా అప్పటి వరకు ఆర్థిక లోటుతో ఉన్నటువంటి బడ్జెట్ ఒక్కసారిగా దాదాపు తన యొక్క ఖజానాలో 2 మిలియన్ స్టెర్లింగుల అమౌంట్ అనేటువంటిది మిగులు ధనాన్ని చూపించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఆర్థిక స్థిరత్వాన్ని ఇతను సాధించాడు. అంతేకాకుండా ఇతను ప్రవేశపెట్టినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి వాటిల్లో విద్యా సంస్కరణలు చెప్పుకోవచ్చు. ఇతని కాలంలో 1813 సంవత్సరంలో అంటే ఆయనకంటే ముందేలేండి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్యాభివృద్ధికి దాదాపు 1 లక్ష రూపాయలు కేటాయించింది. అంటే విద్య కోసం 1 లక్ష రూపాయలు కేటాయించింది మొట్టమొదటిసారిగా. కానీ ఈ 1 లక్ష రూపాయలు అప్పట్లో మనకు సాంప్రదాయ విద్య అనేటువంటిది అమల్లో ఉండేది. అంటే మనకు గురుకుల లాంటి సిస్టమ్ అనేటువంటిది ఉన్నింది. సాంప్రదాయపరమైనటువంటి విద్యా విధానం ఉన్నింది. సో కాబట్టి ఇది ఆంగ్ల విద్య కోసం ఖర్చు చేయాలా లేదంటే సాంప్రదాయ విద్య కోసం ఖర్చు చేయాలా అని చెప్పి డౌట్ వచ్చింది. సో ఈ డౌటు దేనిపైన ఖర్చు చేయాలనేటువంటి దానిపైన క్లారిటీ ఇచ్చారు థామస్ బబింగ్టన్ మెకాలే అనేటువంటి ఆయన పాలక మండలిలో సభ్యుడిగా ఉండేటువంటి వాడు. ఇతను చాలా క్లియర్గా అది ఇంగ్లీష్ విద్యకు మాత్రమే మీరు ఖర్చు పెట్టండి అని చెప్పాడు. ఇతను బెంటింగ్కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు కూడా అందించి అతని యొక్క పరిపాలనా సంస్కరణలు దిగ్విజయం చేయడంలో లార్డ్ మెకాలే యొక్క పాత్ర కూడా ఉంది. ఈ 1 లక్ష రూపాయలను కేవలము ఆంగ్ల విద్య కోసమే ఖర్చు పెట్టండి అని చెప్పి ఫైనల్గా డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే విద్యాపరంగా మొట్టమొదటిసారిగా 1 లక్ష రూపాయలు కేటాయించడం అనేటువంటిది కూడా ఈ చట్టం ద్వారానే చేయబడింది. ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక లార్డ్ మెకాలే ఏమంటున్నాడంటే ఇక్కడ భారతదేశంలో ఒక సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివి ఉన్నాయి, ఒక బలమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉంది, వాళ్ళు దానికి అలవాటు పడిపోయినారు, వాళ్ళు అందులో నుంచి బయటకు తీసుకురావాలంటే అంత ఈజీ అనేటువంటి పని కాదు. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడా కూడా బెగ్గర్స్ అనేటువంటి వాళ్ళు కూడా లేరు. ఎక్కువ శాతం అంతా కూడా మంచి రిసోర్సెస్తో కలిగినటువంటి నాలెడ్జ్ పర్సన్స్ ఎక్కడ చూసినా నాకు కనపడుతూ ఉన్నారు. మంచి హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళని అంత ఈజీగా జయించాలంటే కష్టము. ఎందుకంటే వాళ్ళు స్పిరిచువల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వారసత్వ పరంగా కూడా చాలా
మంచి అభిప్రాయాలను కలిగి ఉన్నారు అని చెప్పారు. సో కాబట్టి వీళ్ళందరి యొక్క మైండ్ సెట్ను చేంజ్ చేయాలంటే దానికి ఒకటే మార్గము, మనం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మరియు జీవన విధానంలో మార్పులు తేవచ్చు అని చెప్పి అతను చెప్పడం అనేటువంటి జరిగింది 1835 ఫిబ్రవరి 2వ తేదీన. అందులో భాగంగానే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఇంగ్లీష్ను బోధనా మాధ్యమంగా మార్చడం జరిగింది. అంతేకాకుండా ఈ బోధనా మాధ్యమంగా ఎప్పుడైతే ఇంగ్లీష్ వచ్చిందో భారతదేశంలో ప్రజల యొక్క ఆలోచన విధానంలో మరియు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రజల యొక్క మైండ్ సెట్ను మార్చేసింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో కూడా మార్పులు రావడం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. ఎందుకంటే ఎంతో రకాలైనటువంటి నాలెడ్జ్ రావడం వల్ల వాళ్ళ యొక్క వైడ్ నాలెడ్జ్ అనేటువంటిది అన్ని రంగాలలో కూడా వాళ్ళకు ఉపయోగపడింది. అదేవిధంగా 1822 సంవత్సరంలో స్థానిక వైద్య సంస్థ అనేటువంటిది ఒకటి కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాక్టర్ జాన్ గ్రాంట్ అనేటువంటి ఆయన ఎంతగానో కృషి చేయడం కూడా జరిగింది. ఇతని యొక్క ఆధ్వర్యంలోనే లార్డ్ విలియం బెంటింగ్ ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఈ స్థానిక వైద్య సంస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది మరియు భారతదేశంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒకసారి రివ్యూ చేయండి అని చెప్తే వాళ్ళు ఫైనల్గా కమిటీ రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఈ కమిటీ రిపోర్ట్లో ఏముందిరా అంటే భారతదేశంలో ఉండే విద్య, పరీక్షా విధానాలు, శిక్షణ మరియు ప్రాక్టికల్ అటానమీ ఇవన్నీ కూడా సరిగ్గా లేవు. అన్ని ప్రమాణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వాటన్నిటినీ కూడా పూర్తిగా మూసివేయండి, వాటి స్థానంలో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టండి అని చెప్తే లార్డ్ విలియం బెంటింగ్ దానికి అన్నిటికీ కూడా సిఫార్సులన్నింటినీ కూడా అంగీకరించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఓల్డ్ సిస్టమ్ అంతటినీ కూడా రీప్లేస్ చేశారు. అందుకే దానిలో భాగంగానే లార్డ్ విలియం బెంటింగ్ కలకత్తాలో 1835 సంవత్సరంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే నిజంగా భారతీయుల యొక్క అభివృద్ధి కోసము ఈ కాలేజీ ఎంతగానో ఉపయోగపడింది. ముఖ్యంగా పాశ్చాత్య వైద్య విద్య, వెస్ట్రన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది, వెస్ట్రన్ సైన్స్ అనేటువంటిది ఈ కలకత్తా మెడికల్ కాలేజీ భారతదేశానికి అందించింది. అంతేకాకుండా ఇది ఆసియాలోనే మొట్టమొదటి పాశ్చాత్య వైద్య కళాశాలగా దీనికి పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ జాతి మత కుల భేదాలు అనేటువంటివి అందరికీ ఏమీ లేకుండా అందరికీ కూడా సమాన అవకాశాలను ఈ కాలేజీ కల్పించడం అనేటువంటిది జరిగింది. దానికి బ్రిటిష్ వారే ముఖ్యంగా లార్డ్ విలియం బెంటింగ్ లాంటి వ్యక్తులు ఎంతగానో కృషి చేయడం అనేటువంటిది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 1835లో ఏర్పాటైనటువంటి ఈ కలకత్తా మెడికల్ కాలేజ్కి ఫౌండేషన్ వేసినప్పుడు ఫోటోగ్రాఫ్ ఈ విధంగా ఉంది. ఫైనల్గా కట్టేసిన తర్వాత ఇది ఈ విధంగా మనకు కనపడుతూ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ తీసుకున్నట్టయితే లార్డ్ విలియం బెంటింగ్ అనేక రకాలైనటువంటి న్యాయ సంస్కరణలు చేశాడు. ముఖ్యంగా వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన కాలంలో సర్క్యూట్ కోర్టులు అనేటువంటి ఉన్నాయి. మనం మీకు ఈజీగా అర్థం కావాలంటే ట్రావెల్ కోర్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. మనం తెలుగులో దాన్ని సంచార న్యాయస్థానాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ సంచార న్యాయస్థానాలు అనేటువంటివి అందులో పనిచేసేటువంటి ఉద్యోగులు జీతాలు లేకుండా కేవలం కమిషన్పై ఆధారపడి ఉండేటువంటివి. అంటే కమిషన్లు తీసుకోవాలా, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి. దానివలన ఈ మన్సబ్ కోర్టుల వలన కేసులు అనేటువంటివి ఎక్కువగా పరిష్కారం కాలేదు. అంతేకాకుండా ప్రజలకు సత్వర న్యాయం అనేటువంటిది అందరం లేదు. సో కాబట్టి ఏం చేశారు, ఈ కోర్టును రద్దు చేయాలి, వీటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచనలో భాగంగానే విలియం బెంటింగ్ ఈ సర్క్యూట్ కోర్టులన్నింటినీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో ప్రతి జిల్లా కూడా సివిల్ కోర్టులు మరియు సెషన్స్ కోర్టులు అనేటువంటి ఏర్పాటు చేసి వాటికి జడ్జిలు నియమించేటువంటి పద్ధతిని కూడా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు అప్పటి వరకు కూడా పర్షియన్ అనేటువంటిది ఉన్నత న్యాయస్థానాల్లో ఉపయోగించేటువంటి భాష ఉండేది. దాని స్థానంలో ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా భారతీయులకు సివిల్ అధికారాలను పెంచాడు. అంతేకాకుండా ఆంగ్లేయులకు కలకత్తా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేటువంటి హక్కును తీసివేయడం అనేటువంటిది చరిత్రలో ఒక నిజంగా గొప్ప సంస్కరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా ఆంగ్లేయులకే వ్యతిరేకంగా ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా గర్వించదగ్గ అంశం. అంతేకాకుండా కోర్టులో కేసులు ఏవైతే ఉంటాయో
ఆ సివిల్ కేసులన్నీ కూడా పరిష్కరించేటువంటి అధికారము మన భారతదేశంలో ఉండేటువంటి జడ్జిలకే అధికారాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ప్రత్యేక సదరు కోర్టులు అనేటువంటివి, ప్రిన్సిపల్ కోర్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాము, వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా లార్డ్ విలియం బెంటింగ్ కాలంలోనే జరిగాయి. ఇది కూడా ఒక మంచి సంస్కరణగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతీయులకు సివిల్, మిలిటరీ మరియు జ్యుడిషియల్ లాంటి అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా భారతదేశంలోని శిక్షా స్మృతి అనేటువంటిది ఉంది. దీన్ని పూర్తిగా రివ్యూ చేయడానికి, జ్యుడిషియల్ కోడ్ను సమీక్షించడానికి లార్డ్ మెకాలే అనేటువంటి ఆయన యొక్క నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగాను న్యాయ సంస్కరణలు చేయడం అనేటువంటిది లార్డ్ విలియం బెంటింగ్ చేశాడు. అదేవిధంగానే మనము సామాజిక సంస్కరణలు కానీ తీసుకున్నట్లయితే లార్డ్ విలియం చేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సామాజిక సంస్కరణ ఏంటి అంటే అబాలిషన్ ఆఫ్ సతీ, అంటే సతీ సాగమన చట్టాన్ని పూర్తిగా తీసుకురావడము. సతీ సాగమనం అనేటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపడము అత్యంత ప్రధానమైనటువంటిది. చాలామందికి తెలీదు, సతీ సాగమనము అనేటువంటిది అప్పట్లో భారతదేశంలో సమాజంలో ఉండేటువంటి ఒక మూఢాచారం. ఇది చాలా కాలం నుంచి కూడా భారతదేశంలో సమాజంలో అలా ఉండిపోయింది. బట్ ఏంటి సతీ సాగమనము అని అంటే, సతీ సాగమనం ప్రకారము ఎవరైతే భర్త చనిపోతే అతనితో పాటు భార్యను కూడా చంపేయడం. సింపుల్గా చెప్పాలంటే భర్తను కానీ అగ్నికి ఆహుతి చేస్తే భార్యను కూడా అగ్నికి ఆహుతి చేయడం ప్రాణాలతోనే, లేదు పూడ్చి చేస్తే ప్రాణాలతోనే పూడ్చివేయడం. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి సాంఘిక దురాచారం అనేటువంటిది ఉంది. సో ఇది వెంటనే ఆప్ చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నం చేశాడు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారు కూడా. అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఈ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి ఎన్నో రకాలైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి భారతదేశంలో ఒక సోషల్ రిఫార్మర్గా మంచి పేరు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. లార్డ్ విలియం బెంటింగ్కు ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈ సతీ సిస్టాన్ని రద్దు చేయడంలో ఎంతగానో సహకరించాడు. ముందుగా ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక చూడండి, ఇక్కడ చితికి నిప్పు పెడితే ఈ నిప్పులోనే ప్రాణాలతో ఉన్నటువంటి వారిని తోసివేసేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కానీ గమనించినట్లయితే కనుక ఇక్కడ భర్త ఆల్రెడీ చనిపోయాడు, అతనికి నిప్పు పెట్టడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా, అంటే వాళ్ళ భార్యను కూడా తోసివేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మేళ తాళాలతో తప్పెట్లతో ఆ కార్యక్రమాలు కూడా చేయడం అనేటువంటిది భయంకరమైనటువంటి సాంఘిక దురాచారం అనేటువంటిది రూపుమాపడంలో ఎంతగానో లార్డ్ విలియం బెంటింగ్ కృషి చేయడం అనేటువంటిది జరిగింది. సో అందుకే ఆయన కలకత్తాకు చేరుకున్న వెంటనే ఇమ్మీడియట్గా ఈ సతీ సిస్టాన్ని ముగింపు పలకాలని చెప్పి ఒక స్ట్రాంగ్ డెసిషన్ కూడా తీసుకున్నాడు. దానిలో నుంచి భాగంగానే 1829 డిసెంబర్ 29వ తేదీన లార్డ్ విలియం బెంటింగ్ ఒక చట్టాన్ని జారీ చేయడం అనేటువంటి జరిగింది. అదే సతీ రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అంటే అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ అంటే సతీ సాగమనాన్ని పూర్తిగా రద్దు చేయడము ఈ చట్టం ద్వారానే జరిగింది. ఇది 1829లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ద్వారా ఈ సతీ అనేటువంటిది చట్ట విరుద్ధమైపోయింది. ఎవరూ కూడా సతీ సాగమనాన్ని ఫాలో కాకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ను పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్ కేసు ఎవరైనా ఫాలో అయితే వాళ్ళు చట్టరీత్యా శిక్షకు అర్హులవుతారు. ఈ నిబంధన ప్రకారము సతీ సాగమనం చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరంగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా 1830 ఫిబ్రవరి 2వ తేదీన ఈ సతీ సాగమన చట్టాన్ని మద్రాస్ మరియు బొంబాయి రాష్ట్రాలకు కూడా విస్తరించడం అనేటువంటిది జరిగింది. అంటే కేవలం ఒక ప్రాంతానికే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ సతీ సిస్టాన్ని రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. దీనికోసం అప్పట్లో మనకు భారతదేశంలో హిందూయిజం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ హిందూయిజంలో ఉండేటువంటి బెంగాల్, బీహార్, ఒరిస్సాలకు చెందినటువంటి కొంతమంది హిందూ మతానికి చెందిన వ్యక్తులు, ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయంలో భాగం కాబట్టి వాళ్ళు ఒక సంతకం చేసి ఒక పిటిషన్ వేశారు. ఏమని కోర్టులో సవాల్ చేశారు, ఈ చట్టం మాకు పూర్తిగా వ్యతిరేకము అని చెప్పి. సో అనేక రకాలైనటువంటి వాదోపవాదాలు కూడా జరిగాయి. ఆ విషయము ఇక్కడ అట్లా పడి ఫైనల్గా అది లండన్లోని ప్రివీ కౌన్సిల్కి వెళ్ళింది.
ఈ ప్రివీ కౌన్సిల్లో కూడా రాజా రామ్మోహన్ రాయ్ దానికి వ్యతిరేకంగా సతీ సహగమన చట్టానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ పార్లమెంటుకు అనేక రకాలైనటువంటి కౌంటర్ పిటిషన్లు వేసి సతీ సహగమనాన్ని రద్దు చేయాలని చెప్పి ఎంతగానో ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. చివరికి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి కూడా ఈ సతీ సహగమన చట్టం తీసుకురావడంలో విశేషమైనటువంటి కృషి అనేటువంటిది ఉంది. దానికి లార్డ్ విలియం బెంటింక్ అనే రకాలుగాను సహకరించాడు. సో ఫైనల్గా ప్రివీ కౌన్సిల్ 1832 సంవత్సరంలో సతీ సహగమనంపై నిషేధ చట్టం అనేటువంటిది కరెక్ట్ అని సమర్థించి వాళ్ళకి కేసును కొట్టివేయడం అనేటువంటిది జరిగింది. దీనితో సతీ సహగమనం పూర్తిగా రూపుమాపింది. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి కూడా ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేసి మంచి సోషల్ రిఫార్మర్గా పేరు పొందాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమన చట్టాన్ని తేవడంలో ఈయన యొక్క కృషి అనేటువంటిది ఉంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా ఇతను సపోర్ట్ చేశాడు. అదేవిధంగా ఇతను లార్డ్ మెకాలే అంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడంలో లార్డ్ విలియం బెంటింగ్కు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ లార్డ్ మెకాలే అనేటువంటి ఆయన. సో ఇక భూ సంస్కరణలు కానీ తీసుకున్నట్లయితే భారతదేశంలో అనేక రకాలైనటువంటి మనము సిస్టమ్స్ అనేటువంటివి అమల్లో ఉన్నాయి. అప్పట్లో రైతువారి సిస్టము, మహల్వారి సిస్టము, జమీందారీ సిస్టమ్ లాంటి పద్ధతులు ఉన్నాయి. సో ఇతను వచ్చిన తర్వాత కమిషనర్గా, రెవెన్యూ కమిషనర్గా మార్టిన్ బోర్డ్ అనేటువంటి ఆయన ఉన్నాడు. అంటే ఇక్కడ మహల్వారి సిస్టాన్ని ప్రవేశపెట్టడంలో ఇతని యొక్క పాత్ర అనేటువంటిది ఉంది. ఇతని యొక్క సూచనలు సలహాలతో భూమి శిస్తు రేటును దాదాపు 2/3 మాత్రమే ఫిక్స్ చేసి ప్రజలకు అందరికీ కూడా మేలు చేశాడు. కానీ ఒక్కొక్కసారి లార్డ్ విలియం బెంటింగ్ కాలంలో సారవంతమైనటువంటి ప్రాంతాలలో దాదాపు 66% వరకు పన్నులు వసూలు చేశారని చెప్పి ఒక నానుడు కూడా ఇక్కడ మనకు ఉంది. అంతేకాకుండా ఈ ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగానే ఉత్తర భారతదేశంలో భూమి శిస్తు విభాగాన్ని పర్యవేక్షించుటకు అలహాబాదులో ప్రత్యేకంగా రెవెన్యూ బోర్డును కూడా ఒకటి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇవే కాకుండా పొలిటికల్ రిఫార్మ్స్ అంటే రాజకీయ సంస్కరణలు కానీ తీసుకున్నట్టయితే పెద్దగా ఇతని కాలంలో యుద్ధాలు కానీ అలాంటివి ఏం పెద్దగా జరగలేదు కాబట్టి సో మైసూర్ రాష్ట్రంలో పరిపాలించేటువంటి రాజుల యొక్క పాలన రద్దు చేసి దాని స్థానంలో కంపెనీ యొక్క పరిపాలన ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అంతేకాదు పంజాబ్ రాజు అయినటువంటి రంజిత్ సింగ్తో మంచి సంధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సింధును పాలించేటువంటి అమీర్లతో కూడా సంధులు చేసుకొని అంటే శాంతియుతంగా పరిపాలన చేసుకోవడం అనేటువంటిది లార్డ్ విలియం బెంటింగ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. ఇతని కాలంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణ 1833 సంవత్సరంలో చార్టర్ చట్టాన్ని అనేటువంటిది జారీ చేయడము. ఈ చార్టర్ చట్టం ప్రకారము భారతదేశంలో అనేక రకాలైనటువంటి చేంజెస్ అనేటువంటివి వచ్చాయి. ముఖ్యంగా పరిపాలనా సంస్కరణలో భాగంగా చేసినటువంటి ఈ చార్టర్ చట్టంలో భాగంగా 1833లో ఈ చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలినా చట్టము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1833 చార్టర్ చట్టానికి మరొక పేరు ఏంటంటే సెయింట్ హెలినా చట్టము. ఇది ఎవరి కాలంలో చేయబడిందంటే బెంటింగ్ యొక్క కాలంలోనే చేయబడింది, ఆమోదించబడింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుప్తాధికారం అనేటువంటిది పూర్తిగా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా అప్పటి వరకు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి ఇప్పుడు భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుతో పూర్తిగా పేరు మార్చడం అనేటువంటి జరిగింది. దాని ప్రకారము మొట్టమొదటిసారిగా లార్డ్ విలియం బెంటింగే భారత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనము చెప్పుకోవచ్చు. అందుకే ఈ చట్టం మరొక ఉద్దేశం ఏంటంటే జనరల్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక న్యాయ సభ్యుని ఎంపిక చేసేటువంటి విధానం కూడా ఈ చట్టం ప్రకారం అమలులోకి రావడము జరిగింది. అంతేకాకుండా భారతదేశంలో క్రైస్తవుల యొక్క ప్రయోజనాల కోసము బొంబాయి, మద్రాస్, కలకత్తాలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఈ చర్చిలలో బిషప్లను నియమించేటువంటి విధానము కూడా ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి సంక్రమించడం అనేటువంటిది జరిగింది. ఇంకా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ఇతర సంస్కరణలు కూడా ఉన్నాయి. బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి వాటిలో ప్రధానమైనటువంటివి ఆడ శిశు హత్యలను నిర్మూలించడం ఒకటి. అంతేకాకుండా జన్మించినటువంటి శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపేసేటువంటి ఆచారం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా త్యాగాలు చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ కోసం సాక్రిఫైస్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మూఢాచారాలు అని చెప్పి ఈ శిశు హత్యలను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా భారత సైన్యంలో కొట్టడం అనేటువంటిది ఒక శిక్షగా ఉండింది.
కొట్టడం అనేటువంటిది ఒక శిక్షగా ఉన్నది. దీన్ని లార్డ్ విలియం బెంటింగ్ పూర్తిగా తొలగించారు. ఈ కొట్టడాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాకుండా ఈ శిక్షా దండన పద్ధతి, కొరడాలతో కొట్టేటువంటి విధానము, వీటన్నిటినీ కూడా నిషేధనం చేయడం అనేటువంటిది కూడా చేశారు. ఇవి కూడా నిజంగా చెప్పాలంటే ఒక మంచి సంస్కరణగానే మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగానే ఆ కాలంలో అత్యంత ప్రధానమైనటువంటి సంస్కరణ దారి దోపిడీ దొంగలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాళికా శక్తి ఆరాధన అనేటువంటి పేరుతో బాటసారులు ఎవరైతే ఉంటారో, అంటే నడుచుకుంటూ పోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఆ దేవాలయంలో కాళికా మాతకు బలిచ్చేటువంటి ఆచారం, అంటే నరబలి అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. ఇది నిజంగా అప్పటి సమాజంలో జరిగేటువంటి ఘోరమైనటువంటి కృత్యాలుగా చెప్పుకోవచ్చు. దీన్ని ఈ నరబలి సిస్టాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయడం జరిగింది లార్డ్ విలియం బెంటింగ్. అదేవిధంగా బెంటింగ్ చేసినటువంటి మరొక అత్యంత ప్రధానమైనటువంటిది దగ్గులు అనబడేటువంటి ఈ దారి దోపిడీ దొంగలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే దారిలో వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు, బంగారాన్ని అంతా కూడా దోచుకోవడమే కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళను హత్యలు కూడా చేసేటువంటి వాళ్ళు, చంపేసేటువంటి విధానం కూడా చేసేటువంటి వాళ్ళు. సో కాబట్టి ఈ దారి దోపిడీ దొంగలను కూడా అణిచివేయడం అనేటువంటిది జరిగింది. విలియం స్లీమాన్ లాంటి వ్యక్తులు దీనికోసము ఉపయోగించారు. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు చేసి భారతదేశంలో ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతను ప్రవేశపెట్టినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య మరియు సాంఘిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో భారతీయుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేశాయి. రాబోయేటువంటి తరాలకు కూడా ఇవి మార్గదర్శకులుగా కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేటువంటిది రావడము భారతీయుల్లో నిజంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఆలోచన విధానాల్లో తెచ్చింది అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ విధంగా భారతదేశానికి మంచి పనులు చేసినటువంటి అత్యంత కొద్దిమంది వ్యక్తుల్లో లార్డ్ విలియం బెంటింగ్ కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇతను 1835 సంవత్సరంలో తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ అనేక రకాలైనటువంటి పదవులు అలంకరించడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఇక్కడ మీరు దీంతో లార్డ్ విలియం బెంటింగ్ యొక్క సంస్కరణలన్నీ కూడా అయిపోయినాయి. ఇక్కడ మీకు అన్నిటికీ కూడా ఈ చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవన్నీ కూడా మీరు చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. చూడకుండా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈ వీడియో వినేటువంటి దానికి అర్థం అనేటువంటిది ఉంటుంది. సో మీకు అందరికీ కూడా ఇక్కడ ఆన్సర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి మీ యొక్క ఆన్సర్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు కానీ సరిగ్గా ఆన్సర్లు కానీ చేయకపోతే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఈ బిట్స్ అన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో కాబట్టి విద్యార్థులారా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ వీడియోలు మీకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఇటు అకాడమిక్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసము వెయిట్ చేయండి. సో అందరికీ కూడా